సంవత్సరం లోపే వారి ఇంటిని అద్భుతంగా కట్టి ఆ ఇల్లు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ కూడా ₹1 ఛార్జీ తీసుకోం. రిజిస్ట్రేషన్ కూడా ₹1 ఛార్జీ తీసుకోం. 17 నుంచి 20 గజాల స్థలము అన్డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్క్వేర్ ఫీట్లతో ఆ ఇంటిని నా ఆడబిడ్డ పేరుతో ఎవరైతే లాటరీ వస్తుందో ఇప్పుడు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. 10 సంవత్సరాల తర్వాత ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని ఏమైనా చేసుకోవచ్చు, తనకు అవసరం ఉంటే సేల్ కూడా చేసుకోవచ్చు. ఆ కండిషన్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తెల్లవారే దాన్ని క్లియర్ టైటిల్తో ఉంటుంది కాబట్టి ఆ ఆడబిడ్డ దాన్ని ప్లెడ్జ్ చేసుకుని, అంటే తాకట్టు అవసరం కోసం, కొడుకు చదువు కోసమో బిడ్డ పెళ్లి కోసమో ఇంకా ఇతరత్ర ఇంట్లో అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే ఇందాక మాజిద్ భాయ్ చెప్పినట్లు 50 నుంచి 60 లక్షల రూపాయలు తాకట్టు పెడితే లోను కింద ఇస్తారు ఆ భూమికి, ఆ ఇంటికి. అటువంటి ఇంటి స్థలమ ఖరీదే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఆ ఆడబిడ్డ కట్టే 6 లక్షల రూపాయలు కాకుండా అదనంగా మరొక 5 లక్షల రూపాయలు వేసి రిజిస్ట్రేషను రూపాయి ఖర్చు లేకుండా ఆ ఆడబిడ్డకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరొక 4 నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశాం. అక్కడ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో రాబోయే కొద్ది రోజులు ఈ 4 కలుపుకొని 20 నియోజకవర్గాల్లో లబ్ధిదారులని ఫైనల్ చేస్తున్నాము. గతంలో లాగా కాకుండా ఎక్కడో వారు నివసించే స్థలానికి 30-40 కిలోమీటర్ల దూరంలో కాకుండా వారు నివసించే నియోజకవర్గంలోనే, వారు ఎక్కడైతే నివసించే ఆ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ స్థలాలు గుర్తించామో ఆ ప్రభుత్వ స్థలాల్లోనే 10 ఫ్లోర్ల వరకు అంతస్తుల్ని లిఫ్ట్తో పాటు కట్టి నా పేదింటి ఆడబిడ్డ పేరుతో ఇందాక చెప్పిన విధంగా ఉచితంగానే ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండానే నా పేదింటి ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇది 480 ఇళ్ళు ఇచ్చాం, అయిపోయింది అనేది కాదు. ఇది నిరంతరము ప్రక్రియ. 2వ విడత కంటిన్యూ చేస్తాం. ఇదొక షేప్ రావడంతోనే మళ్ళీ అర్హులైన పేదవాళ్ళందరికీ హైదరాబాదు పట్టణంలో వారు నివసించే స్థలంలోనే, వారు నివసించే నియోజకవర్గంలోనే ఇల్లు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పేదవాడిని గర్వంగా చూడాలి, గౌరవంగా బ్రతుకుండాలి అనే విధంగానే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చి తీరుతున్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది పారదర్శకంగా ఎవరో పైరువీలు చేస్తేనో, ఎవరో దందాలు చేస్తేనో, ఏదో చేస్తేనో ఇల్లు రాదు. పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి 480 ఇళ్లకు కాను 20% అంటే ఇంకొక 120 కలిపి 600 ఇళ్ళు డ్రా తీస్తున్నాము. ఈ డ్రా అయిన తర్వాత ఎవరి పేర్లైతే లక్కీ డ్రాలో వస్తాయో వ్యక్తిగతంగా వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు ప్రత్యక్షంగా వచ్చి మరొక్కసారి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మరుక్షణమే వారికి డ్రాలో ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుద్ది. దీనితో పాటు ఈ ఇచ్చే లోపే ఎక్కడైతే మీకు టవర్లో నీలోఫర్కి హాస్పిటల్కి బ్యాక్ సైడే ఇంతకుముందు పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ ఉండేవి. అది ఎంత ఖరీదైన ప్రాంతమో మీకు తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టేటప్పుడు, ఏదైతే టవర్లు కట్టేటప్పుడు ఎవరైతే ఆడబిడ్డకి డ్రాలో ఇల్లు వస్తుందో ఆ డ్రాలో ఇల్లు వచ్చిన ప్రతి ఆడబిడ్డ ప్రతిరోజు
తన అవసరం చూడాలి అనుకుంటే తన పర్యవేక్షణలోనే ఆ ఇల్లు కట్టబడుద్ది. ఏ రకమైన తప్పు జరగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా తను సొంతంగా ఇల్లు దగ్గరుండి కట్టుకోవాలని కోరుకుంటారు, ఆలోచిస్తారు. అదే పద్ధతిలో ఇల్లు కట్టేటప్పుడు కూడా వారు ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఆ కమిటీ కూడా ఆ కట్టేటప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తూ ఆ ఇల్లుని పూర్తి చేసుకునే వసతిని కూడా ఇక్కడ కల్పిస్తున్నాము. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు 4 నియోజకవర్గాల్లో డ్రా చేస్తున్నారు. రేపు ఒక 4 నియోజకవర్గాల్లో 4 రోజుల్లో 16 నియోజకవర్గాల్లో డ్రా తీస్తారు. మరొక రోజు మిగిలిన 4 నియోజకవర్గాల్లో డ్రా తీసి మొదటి విడత 20 నియోజకవర్గాల్లో పైలట్గా ఇవి కడుతున్నాము. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో